కొన్నిసార్లు మన జీవితంలో మనకు అనుకూలంగా పరిస్థితులు జరగనప్పుడు మనం కృంగిపోతూ ఉంటాము. ఇలా జరిగితే బాగుండును అని అనుకుంటూ ఉంటాము. దేవుడు ఇలా చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాము. అనుకున్నట్టుగా జరగకపోతే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము. ఎందుకు ఇలా అవుతుంది అని. అలా కనుక మీరు అనుకుంటున్నట్లయితే ఈ మాటలు మీకోసమే మిత్రమా. మన దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు. బైబిల్లో ఎందరో భక్తులను మనం చూసినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలోనూ మనతో ఉంటారని మనకు అర్థమవుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తారు అని తెలిసిన వారు ధైర్యంగా దేవునిపై విశ్వాసంతో నిలబడ్డారు. దేవుడు వారు అగ్నిగుండంలో పడకుండా ఆపగల సమర్థుడు. కానీ వారిని అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వారి మధ్య దేవుడు ఉన్నారు. ఆశ్చర్యంగా సజీవంగా వారు బయటకు రావడానికి దేవుడు సహాయం చేశారు. నీ జీవితంలో ఎంత పెద్ద శ్రమ వచ్చినా దేవునిపై విశ్వాసంతో ఉండు. దేవునికి మహిమకరంగా నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తారు. అనుమానం విడిచిపెట్టి దేవునిపై నమ్మకంతో ఉండు. నీ పరిస్థితిని మార్చగల సమర్థుడు ఆయనే. దేవుని కృప మనకు తోడైండునుగాక.